విశాఖపట్నం 5వ వార్డు గాంధీనగర్ వాసులు తమ ఇళ్లకు 296 జీవో ప్రకారం పట్టాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చేతన సహకారంతో రెవెన్యూ అధికారులను కలిశారు. పట్టాలివ్వాలని కోరుతూ 20 రోజుల క్రితం చిన్నగదిలి తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. ఎలిజిబిలిటీ ఉండి హౌసింగ్ స్కీమ్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటే పట్టాలు ఇవ్వడానికి అభ్యంతరం ఉండదు. అది కలెక్టర్ గారు నోటీసులో పెట్టి చేస్తాం. ఏదైనా కూడా ఒకసారి రేపే ఒకసారి రెవెన్యూ ఇన్స్పెక్టర్ని పంపిస్తాము, వెరిఫై చేస్తాం ఎంతమంది ఉన్నారు. అసలు రకరకాలుగా మీరు చెప్తున్న ప్రొసీజర్, ఒకటి ఉదుగుదు అంటున్నారు, ఒకటి 2015లో ఎన్యూమరేషన్ అంటున్నారు, తర్వాత కొంతమంది 20 మందికి ఆల్రెడీ పట్టాలు వచ్చాయంటారు. పట్టాలు వచ్చిన వాళ్ళకు స్కీమ్ లేదంటున్నారు, స్కీమ్ ఉన్న వాళ్ళకు పట్టాలు లేవంటున్నారు. సో ఒకసారి ఈ టోటల్గా ఎంతమంది ఉన్నారో చూసి కేటగిరీ వారీగా మన కలెక్టర్ గారు పంపించి ఆమోదం తెలియజేసిన తర్వాత డెఫినెట్గా మీకు న్యాయం చేస్తాం. 2 రోజుల్లో అధికారులను పంపించి కాలనీలో సర్వే జరిపించి పట్టాలిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చినా 20 రోజులు గడుస్తున్నా ఏ చర్య తీసుకోలేదన్నారు. 17/6/2017 తారీఖున ఎంఆర్ఎఫ్కి రావడం జరిగింది. మాకు 296 జీవోలో రిజెక్ట్ అయినవన్నీ ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్లో స్కీములు కూడా చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారు వచ్చి మీకు వెరిఫై చేయించి మేము సమస్యలను క్లియర్ చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎవరు రాలేదు. అదే మళ్ళీ ఇప్పుడు ఈ రోజున మళ్ళీ మేము వచ్చి కలవడం జరిగింది. 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి కలవడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి మేము తిరిగినా ఎవరు పట్టించుకోవట్లేదు. కాలనీలో 45 మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద పక్కా గృహాలు నిర్మించడానికి జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్స్ ఇచ్చినా రెవెన్యూ అధికారులు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి కట్టుకోవడానికి స్కీమ్లు కూడా మాకు సెలెక్ట్ అయినాయి, కానీ వాటిని కూడా మేము కట్టుకోవడానికి వాళ్ళు ఆర్డర్ ఇవ్వటం లేదు. పట్టాలు లేకుండా ఇల్లులు కట్టొద్దనేసి అంటున్నారు. మేము అన్ని ఇల్లులన్నీ నింపుకొని వీధిలో కూర్చున్నాం. మీరు అక్కడ ఉండండి అమ్మా అంటున్నారు. మేము ఇల్లు లేని ప్లేస్లో మేము ఎలా ఉంటాం? ఆ వర్షంలో మేము ఎలా కూర్చొని ఉండగలం? మొన్న వేసిన ఆర్లో కాలనీ కూడా అన్ని కూడా ఇల్లులు కట్టేశారు. మరి మాకైతే ఎందుకు ఎవరు? మేము ఎందుకు కట్టుకోకూడదు? మమ్మల్ని ఎందుకు ఇలా ఆపుతున్నారు? అసలు ఏంటి కారణం? మేము చేసిన పాపం ఏంటి? మరి ఏ విధంగా న్యాయం చేస్తారు? మరి ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తారా? కలెక్టర్ గారు న్యాయం చేస్తారా? ఎవరు న్యాయం చేస్తారో మేము 1000 కళతో ఎదురు చూస్తున్నాం. మరి మా పరిస్థితిని మీరు అర్థం చేసుకొని, మరి మా పేద పరిస్థితిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు అందరూ కూడా వచ్చి మరి మా వెరిఫికేషన్ చేస్తారో ఏం చేస్తారో, మా ఆధార్ కార్డు ద్వారా కానీ, మా ఆధార్ కార్డు ద్వారా కానీ, మా రేషన్ కార్డు ద్వారా కానీ ఎక్కడైనా ఒక ఇల్లు ఉంటే మాకు ఇవ్వద్దు. మాకు ఇల్లు లేదు కాబట్టి మేము గోదాడుతున్నాం. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. గత 18 సంవత్సరాలుగా ఈ ఎంక్వైరీలు చేసి వాళ్ళు కూడా అలసిపోయారు. మేము తిరిగి మాకు అలసట రావట్లేదు సార్. దయచేసి మాకు సొంత ఇల్లు కళ నెరవేరుతుందో లేదో మాకు అర్థం అవ్వట్లేదు. ఎంక్వైరీలు చేసి మాకు హౌసింగ్ స్కీమ్ ఇచ్చారు, మాకు అలాగే డబ్బులు కూడా వేశారు. ఇప్పుడు అవన్నీ ఏమీ కాదు అన్నట్టు ఆయన కొట్టి పడేస్తున్నారు. మళ్ళీ వీళ్ళు మొదటి నుంచి ఎంక్వైరీలు చేయాలంట. మరి ఏం ఎంక్వైరీలు చేస్తారో మాకు కూడా తెలియట్లేదు.